రాజకొండ పరిధిలో గన్స్ ముఠా గుట్టురట్టయింది. ముఠా నుంచి 10 బుల్లెట్లు 3 గన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని కీలక సూత్రధారుడి కోసం గాలిస్తున్నారు. గన్స్ కోసం ముఠాను ఎవరైనా సంప్రదించారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ముఠా సభ్యులకు తెలిసిన వారు ఉండడంతో నిందితులు గన్స్ తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠాలుగా తేల్చారు. వీళ్ళు బేసికలీ ఇతను బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్కు బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బాబినా ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాజ్ ఈ వాంటెడ్ టు మేక్ హ్యూజ్ మనీస్ ఫాస్ట్ బక్ కోసం. ఈ విధంగా ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను 20 డిఫరెంట్ వైజెస్, యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా అక్కడికి వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేశాడు. యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వెపన్స్ను పొందడం జరిగింది. అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేసాం. దీన్ని ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళు ఎంత డిమాండ్ ఉంటే దట్ విల్ గోయింగ్ టు ల్యాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్లో కేసెస్లో కూడా ఉన్నాడు.